గత 5 సంవత్సరాలుగా ప్రజల కోరిక మేరకు ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని 7వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మారగోని గణేష్ భవాని తెలిపారు. చేసిన అభివృద్ధితో పాటు చేయాల్సిన అభివృద్ధి కోసం ఆశీర్వదించాలని అన్నారు. 7వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మారగోని గణేష్ భవాని డివిజన్ పరిధిలోని అబ్బాసియా కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా కౌన్సిలర్గా వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అనేక సేవలు అందించడం జరిగిందని, ఇంకా జరగాల్సిన అభివృద్ధి ఎంతో ఉందని, ఈసారి కార్పొరేటర్గా అవకాశం కల్పిస్తే డివిజన్ను అన్ని డివిజన్లలోకెల్లా ఉత్తమ డివిజన్గా తీర్చిదిద్దుతానని అన్నారు. 7వ డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు సయ్యద్ ముదస్సర్, దేప వెంకటరెడ్డి, రమణాచారి, షౌరిరాజు, అభిలాష్, ఇమ్రాన్, సర్వర్, బంటి, శివ, ఖలీద్, పసి, మొయిన్, హమీద్, దూద్, మొహియుద్దీన్, అజీం, సోహల్, ఫైజాన్, షైబాజ్, జాయిద్, సల్మాన్, జన్నత్, ఫుర్ఖాన్, మహమూద్ ఖాన్, సుహాబ్, అక్రమ్, వసీం, అసద్, ఫైసల్, షారుఖ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా అబ్బాసియా కాలనీలో పర్యటించడం జరుగుతుంది. నేటి ప్రచారంలో రెస్పాన్స్ చాలా బాగుందండి. మా సేవలను గతంలో మేము చేసిన సేవలన్నింటినీ గుర్తించి మాకు తప్పకుండా మద్దతు తెలుపుతామని అందరూ బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. తమ అమూల్యమైన ఓటుని కారు గుర్తుపై వేసి మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మారగోని భవాని వారి ఇంటింటికి ప్రచారం జరుగుతుంది కావున అతిపెద్ద మెజార్టీతో ఎట్లా గెలుపు ఖాయం, కానీ మెజార్టీతోటి మేము చూస్తున్నాము. ఎందుకంటే గణేష్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఫోన్ చేయగానే అందుబాటులో ఉంటాడు అందరికీ. కనుక మనకు గణేష్కు భవానికి గెలిపేయాలని కోరుతున్నాం. ఈరోజు 7వ డివిజన్లో మా యొక్క డివిజన్లో అబ్బాసియా కాలనీ ప్రచారం చేయడం జరుగుతున్నది. ఈ ప్రచారానికి వస్తున్న స్పందన చాలా అద్భుతంగా ఉన్నది. గతంలో మేము ఏవైతే సేవలు చేసినామో వాటన్నిటిని గుర్తించి ప్రతి ఒక్కరూ మీరు ఆ రోజు మాకు ఆ సమయంలో మా ఇంటికి వచ్చి అండగా నిల్చున్నారని మాకు మద్దతు తెలుపుతుంటే చాలా సంతోషంగా కలుగుతున్నది. అదేవిధంగా ఈసారి మీకే ఖచ్చితంగా ఓటేస్తామని మద్దతు తెలుపుతున్నారు. దానికి వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రకరకాల హామీలు ఇస్తూ అబ్బాసియా కాలనీ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. కానీ వాటన్నిటికీ లొంగకుండా అబ్బాసియా కాలనీ వాసులు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, ప్రతి ఒక్కరు పెద్దలు మాకు మద్దతు తెలుపుతున్న తీరుని వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ వారు ఇస్తున్న ఆదరాభిమానానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కోరుకుంటున్నాము. మా సేవలను గుర్తించి మరొకసారి అవకాశం కల్పించి మమ్మల్ని కౌన్సిల్కి పంపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం.